శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. విరాట పర్వం మొదటి భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓ నమో భగవతే వాసుదేవాయ. అరణ్యవాసం పూర్తయింది. అజ్ఞాతవాసానికి సంకల్పించి పాండవులు బాగా ఆలోచించి తమ మీద గౌరవము ఆదరము కల మత్స్యదేశాధిపతి విరాటరాజు ఆస్థానంలో చేరడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు ధర్మరాజు తాను కంకుభట్టు అనే నామంతో ప్రవేశించి మహారాజుతో ద్యూతక్రీడ సాగించే పనిలో ఉంటానని, ఎవరైనా తన జీవిత విశేషాలు అడిగితే ధర్మరాజుకి ప్రాణమిత్రుడిగా ఉండేవాడనని, వారు అడవుల పాలు కావడంతో ఇలా దేశాలు పట్టి తిరుగుతున్నానని నమ్మించగలను అని చెప్పాడు. అప్పుడు భీముడు తాను వారి పాకశాలలో వంటలవాడుగా ప్రవేశించి భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలలో వారికి కొత్త రుచులు చూపుతానని, పూర్వం ధర్మరాజు దగ్గర పాకశాలాధ్యక్షుడిగా ఉండేవాడినని చెప్పి కాలం గడుపుతాను అన్నాడు. ధర్మరాజు అర్జునుని వైపు చూడగా, అన్నయ్య, నాకు దేవలోకంలో నృత్యగానాలలో శిక్షణ లభించింది. దానికి తోడు ఊర్వశి ఇచ్చిన శాపం కూడా ఉంది. ఇప్పుడు నేను బృహన్నలా నామంతో వారి అంతఃపుర జనానికి ఆ కళలు నేర్పే అధ్యాపకుడిగా చేరి, నేను పూర్వం ద్రౌపదికి పరిచారకుడిగా ఉండేవాడినని చెప్పి కాలం గడుపుతాను అన్నాడు. నకులుడు లేచి, నేను గ్రంథిక నామంతో వారి అశ్వరక్షకుడిగా చేరుతాను అనగా, సహదేవుడు తంత్రీపాల నామంతో వారి గోశాలలో ప్రవేశిస్తాను అన్నాడు. కన్నీరు ఒత్తుకుంటూ ధర్మరాజు ద్రౌపది వైపు తిరిగి ఆమె వైపు చూశాడు. మహారాజా, ఈ లోకంలో స్వతంత్ర ప్రతిపత్తితో దాసీ పనిచేసే సైరంధ్రీ జాతి ఒకటి ఉంది. అంతఃపురాలలో నారీ జనానికి కేశాలంకరణ చేయడం, పూలమాలలతో అలంకరించడం వారి పని. ఆ వృత్తిలో నేను ప్రవేశిస్తాను, మాలిని అనే పేరుతో అని చెప్పింది ద్రౌపది. ఈ నిశ్చయాలకు పూర్వమే తమ వెంటనున్న వారందరికీ వీడ్కోలిచ్చి ధౌమ్యుల వారితో ధర్మరాజు కొంత దూరం నడిచాడు. అప్పుడు ఆ పురోహితుడు, ధర్మనందన, రాజభవనానికి వెళ్ళదలిచిన వారు ముందుగా అనుమతి పొందాలి. సభాభవనంలో ఎక్కడ కూర్చుంటే మనల్ని ఎవరూ కదపరో అక్కడే కూర్చోవాలి. ప్రభువు అభిమానం పొందినాము కదా అని మన చిత్తం వచ్చినట్లుగా చరించకూడదు. కొన్ని సందర్భాలలో సాహసించి ప్రభుసేవ సాగించాలి. సాధ్యమైనంత వరకు రాజాజ్ఞ కోసమే ఎదురుచూస్తూ ఉండాలి. రాణివాసంతో పరిచయం పెరగనివ్వకూడదు. వారి బంధుజనంతో అతిగా సంబంధాలు పెంచుకోకూడదు. రాజద్రోహులను మన దరికే రానివ్వకూడదు. యుద్ధ సమయాలలో ప్రభువు అవమానించినా లక్ష్య పెట్టకూడదు. అతి రహస్య విషయాలు సభామాధ్యంలో ప్రస్తావించే ప్రయత్నమే పనికిరాదు. ప్రభుగణం దగ్గర మన ఘనత కీర్తించుకుంటే చాలా అనర్థాలున్నాయి. సభలో కాళ్ళు చేతులు ఆడించడం, వెకిలిగా నవ్వడం, వికార చేష్టలు చేయడం ఏ వ్యక్తికి తగనవే. అయితే సందర్భానుసారం మందహాసం చేయాలే కానీ మరీ బిర్రవెగిసి పెదవులు మూడ్చుకుని కూర్చోకూడదు. మితంగా సత్యభాషణం చెయ్యాలి. దేశాంతరాలు వెళ్ళవలసి వస్తే నిస్సంకోచంగా ముందడుగు వెయ్యాలే తప్ప భార్య బిడ్డలకు దూరం కావలసి వస్తుందేమో అనుకునేవాడు రాజసేవకు పనికిరాడు. ప్రభువు మనకిచ్చిన కానుకలు ఉచితంగా అలంకరించుకుంటూ ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ వారికి అనుమానం కలిగేటట్లుగా చరించకుండా వారి అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించేవాడు ఎంతకాలమైనా రాజానుగ్రహం పొందగలడు. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని బోధించి అగ్నిని ప్రజ్వలితం చేసి పాండవుల శ్రేయస్సును కోరుతూ హోమం జరిపి ద్రౌపదీ సమేతం వారి చేత ప్రదక్షిణాన్ని చేయించాడు. ఆ 6 నమస్కారాలు అందుకుని ధౌమ్యుల వారు పాంచాల దేశం వైపు నడిచారు. పాండవులు విరాట నగరం వైపు నడుస్తున్నారు. యమునా నది దక్షిణ తీరం వెంట సాగి దశార్ణ దేశానికి ఉత్తరంగా, పాంచాలానికి దక్షిణంగా వెళుతున్నారు. మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. కట్టుబట్టలు ధూళి దూసరితాలయ్యాయి. నెమ్మదిగా మత్స్యదేశ సమీపంలోని జనపదంలో అడుగుపెట్టడానికి ముందు ద్రౌపది, మహారాజా, నేను బాగా అలసిపోయాను, ఇంకా అడుగు కదపలేను
అనగా ధర్మనందనుడు, అర్జున, ఈ రోజుతో మనం అడవి విడిచి ధనపదం చేరాలి. అజ్ఞాతవాసం ఈనాడే ప్రారంభం కావాలి కనుక ఈ ద్రుపద రాజపుత్రిని నీ భుజస్కంధాల మీద వహించి తీసుకురా అన్నాడు. ప్రయాణం మరికొంత సాగిన తర్వాత ధర్మరాజు, మనం ఈ ఆయుధాలతో నగర ప్రవేశం చేస్తే అందరూ భయపడతారు. పైగా విశ్వవిఖ్యాతమైన ఈ గాంధీవం చూడగానే జనులు మనల్ని గుర్తుపట్టగలరు. అందుచేత వీటిని రహస్య స్థానంలో ఉంచి వెళ్ళాలి అన్నాడు. అర్జునుడు నలువంకలా చూసి, అగ్రజ, అదిగో వల్లకాటికి సమీపంలో జమ్మి చెట్టు, దాని పరిసరాలలో క్రూర మృగాలు వెచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. బాటకు దూరంగానూ ఉంది కనుక అక్కడ భద్రపరుద్దాం అని ఆయుధాలన్నింటినీ కట్టగా కట్టి నకులుని చేతికిచ్చి చెట్టు మీద దృఢంగా బంధింపచేశాడు. మళ్ళీ కొంత దూరం నడిచి విరాటనగర సరిహద్దులు చేరుతుండగా ధర్మరాజు దుర్గాస్తుతి చేస్తూ, బాలార్క సదృశాకారే పూర్ణచంద్ర నిభాననే చతుర్భుజే చతుర్వక్త్రే పీన శ్రోణి ప్రయోధరే జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రద మమాభి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతం అని పవిత్ర గంగానదీ స్నానం చేసి తర్పణాలు విడిచి ధర్మదేవతను కూడా స్తుతించి అజ్ఞాతవాసయోగ్యంగా తరుణ బ్రాహ్మణ వేషం ధరించాడు. అలాగే మిగిలిన వారు కూడా తమ తమ వేషాలను మార్చుకున్నారు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.